సంగారెడ్డి జిల్లా సదాశివపేట NH-65 పై బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందన్నమాట. అంటే మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొట్టుకున్నాయి. జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సదాశివపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో దగ్గర దగ్గర 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అటు వెళ్తున్న వాహనదారులు స్పందించి గాయపడ్డ వారిని అంబులెన్స్‌లోని సదాశివపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దగ్గర దగ్గర 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. బస్సు డోర్ పూర్తిగా ధ్వంసం కావడంతో డ్రైవర్ అదేవిధంగా కండక్టర్ క్యాబిన్ నుంచి ప్రయాణికులను కిందకు దించారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే చెవెలలో కూడా ఇదే విధంగా బస్సు ప్రమాదం జరిగింది. మీరందరూ కూడా చూసే ఉన్నారు ఆ బస్సు ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందో. కళ్ళెదురుగా చాలా మంది చూస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఒక టిప్పర్ వచ్చి బస్సును గుద్దడం వల్ల ఆ లోడ్‌లో ఏదైతే ఉందో చిప్స్ అంటే రాళ్ళు ఏమాత్రం సైజు రాళ్ళు ఉన్న లోడ్ తోస్తున్న లారీ గుద్ది ఆర్టీసీ బస్సు మీద పడిపోవడం వల్ల కళ్ళెదుటగా చూస్తున్న వ్యక్తుల మీదే మొత్తం ఆ లోడ్ అంతా పడిపోయి ఊపిరంతా చనిపోయారన్నమాట. అటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పటిదాకా మర్చిపోలేదు. మళ్ళీ ఇటువంటి ఆర్టీసీ బస్సు మళ్ళీ అవ్వడంతోటి అది కూడా టిప్పర్ మళ్ళీ అదే స్థితిలోని బస్సుని ఢీకొట్టడంతోటి భయాందోళనకు గురయ్యారన్నమాట మొత్తం అందరూ కూడా. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి అదేవిధంగా నచ్చితే గనక లైక్ చేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అందరికీను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.